అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాస బ్రహ్మోత్సవాలు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. స్వామివారికి దసరా సమయంలో జరిగితే దసరాలో 10 రోజులు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మనకి కింద అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం అంటే అండి అమావాస్య అయిపోయినాక కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి కార్తీక మాసం అయిపోయింది కదా అని చెప్పి నేను ఒకసారి అనుకున్నాను. కాకపోతే వాళ్ళు తమిళ సాంప్రదాయంలో కార్తీక మాసం ఈ రోజు వరకు ఉంది, అంటే 10వ తారీఖు వరకు ఉందన్నమాట. వాళ్ళకి కార్తీక మాసం ఒక 2 వారాలు పొడిగింపు అవుతుంది, మనకంటే ఆలస్యంగా ముగుస్తుంది అన్నమాట. అందుకు అమ్మవారికి అది ఇంతకుముందు తిరుపతి, తిరుచానూరు ఇవన్నీ కూడా తమిళనాడులోకి ఉన్నాయి కదా, అదే సాంప్రదాయం ప్రకారం వాళ్ళు మనకి అమావాస్య అయిపోయిన బ్రహ్మోత్సవాలని నిర్వహిస్తారు. ఎంత అంగరంగ వైభవంగా అండి. 10 సంవత్సరాలైంది, మా అక్క అక్కడే ఉంటుంది దగ్గరలోనే, నన్ను పిలిచింది రమ్మని. అయితే నేనే వెళ్ళలేదు, ఈ సంవత్సరం వెళ్ళానన్నమాట. నిజంగా వెళ్ళినందుకు చాలా చాలా ఆనందంగా, ఎంతో మనస్సుకి తృప్తిగా చాలా చాలా ఆనందాన్ని అనుభవించాను. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకో ఈ మధ్య ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళితే చాలా ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అమర్నాథ్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఆనందం, బ్రహ్మోత్సవాలకు కూడా అంతే. కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినా కూడా, భారీగా వర్షాలు పడుతున్నా కూడా గొడుగులు తీసుకొని వెళ్ళాం బ్రహ్మోత్సవాలు తిలకించడానికి. ఏమి కూర్చుంటుంది అమ్మవారు అంటే అసలు అంత వైభవంగా కూర్చొని ఆ వాహన సేవలో మాడవీధులన్నీ కూడా తిరుగుతుంది అమ్మవారైతే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహన సేవలో తిరుగుతుంది. వందలాది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఆ ముందు వెళుతూ ఉంటే కోలాటాలు ఆడేవాళ్ళు, చెక్క భజన చేసేవాళ్ళు, డ్రమ్స్ వాయించేవాళ్ళు, అనేక రకాల నృత్యాలు చేసుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తితో వచ్చారు. వాళ్ళకేం డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని వస్తే ఇక్కడ అకామిడేషన్, భోజనం ఏర్పాటు చేస్తుంది సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ ఆ భక్తి సేవ అన్నమాట. అంటే వాళ్ళకు తోచిన సేవని అమ్మవారికి అర్పించటం అంటే భగవంతుడి కోసం ఎంత దూరమైనా పోయి ఇలాంటివి మనము స్వీకరించాలన్నమాట. అంటే స్వీకరించడము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించటం. అలా ఎంత అద్భుతంగా ఆ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతారు. అమ్మవారి యొక్క నగలేమి, అలంకరణ ఏమి, వాహన సేవలేమి, ఆ భక్తుల యొక్క కోలాహలాలు ఏంటిది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి. వాళ్ళు చేసే ఏర్పాట్లు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ప్రతి భక్తుడి పట్ల కూడా అంత బాగా వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ అసలు అక్కడ ఉన్న ఆ పోలీసు వర్గం వాళ్ళు కూడా నిజంగా న్యాయ వ్యవస్థ వాళ్ళు ఎంత సాఫ్ట్గా అమ్మ వెనక్కి వెళ్ళండి, హారతులు ఇస్తున్నారు, తోసుకోకండి, ఎంత బాగా చెప్పారంటే అంత అద్భుతంగా ఆ బ్రహ్మోత్సవాలు నేను చూడడము, ఆ అనుభవాన్ని మీకు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. స్వస్తి.